నేను నీలాగా పుట్టాలని రోజు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అవునా? అయితే నేను నీలాగా చచ్చినాను. ఆ హంసలాగానో రామచిలుకలాగానో సీతాకోక చిలుకలాగానో అయిపోతాను. ఏమంటావు? ఓసి పిచ్చి కాకి, నువ్వెంత అమాయకురాలివి. నీ అదృష్టం నీకే తెలియట్లేదు. నువ్వు చెప్పిన పక్షులన్నిటినీ కూడా బంధిస్తారు. హంసను పట్టుకొని జూలోను సరస్సులోనూ ఉంచుతారు. రామచిలుకను పంజరంలో పెడతారు. ఇక సీతాకోక చిలుకను చిన్న పిల్లలు కూడా పట్టుకొని హింసిస్తారు. ఈ ప్రపంచంలో అసలు ఎవ్వరూ పట్టుకొని ముట్టుకోని పక్షివి నువ్వే. పైగా మనుషులకు నువ్వంటే ఎంత గౌరవమో తెలుసా? పితృదేవతలకు పిండం పెట్టినప్పుడు అది నువ్వు తింటే తమ పెద్దలు తిన్నట్టే అని నమ్ముతారు. అన్నిటికంటే ఆశ్చర్యం ఏమిటంటే ఒక కాకి మరణిస్తే మిగతా కాకులన్నీ చుట్టూ చేరి కావు కావు అంటూ సంతాపం వ్యక్తం చేస్తాయి. ఇటువంటి బుద్ధి ఈ రోజు మనుషుల్లో కూడా లేదు. కాబట్టి ఇలాంటి అద్భుతమైన జన్మనిచ్చినందుకు నువ్వు భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అంతేకాని ఎప్పుడు ఏదో లేదని దిగులు పడకూడదు. నిజమేనమల్లి, ఈ రోజు నాకు మంచి పాఠం నేర్పావు. మనకు లేని వాటి కోసం ఏడవడం కంటే ఉన్న వాటితో ఆనందంగా జీవించడం ఎంతో మంచిదని నీ వల్లే తెలుసుకున్నాను. ఇక నుంచి భగవంతుడు నాకు ఇచ్చిన దానితో తృప్తిగా బతుకుతాను. నాకు ఈరోజు ఇంత గొప్ప విషయం నేర్పినందుకు నీకు చాలా థ్యాంక్స్. ఉంటాను మళ్ళీ. బాయ్.